రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు నికృష్టుడు 420 గాడు సైకోగాడైనటువంటి అరాచకవాది జగన్మోహన్ రెడ్డే కాదు, తన పార్టీలో ఉన్నటువంటి లత్కోరుగాళ్ళందరూ ఆబాపతే అని మరోసారి నిరూపించాడు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే అరాచకవాది గూండా రౌడీ షీటర్ అయినటువంటి 420 గాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో కూడా తుత్తర పనులు అరాచకం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులు అతని తుత్తర తీర్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇంతకీ ఈ దౌర్భాగ్యుడు జైల్లో చేసినటువంటి నీచమైనటువంటి పని ఏంటి, ఆ కథ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక 420 గాడు మాచర్లని 20 సంవత్సరాలుగా కబ్జా చేసినటువంటి దౌర్భాగ్యుడు, మాచర్లలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి నీచుడు వీడు ఇవాళ నెల్లూరులో జైల్లో ఉన్నాడు. అయితే వీడేమన్నా మంచి పని చేసి పోరాటం చేసి జైలుకి వెళ్ళాడు. నా కొడుకు వీడికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కోరుతున్నాడంట. ఎందుకని నీకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వాలి? ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలనుకున్నందుక, ఈవీఎం బాక్స్ను బద్దలు కొట్టినందుక, ప్రజల్ని ఇన్నాళ్ళని వేధించుకు తిన్నందుక, అక్కడ నిన్ను ప్రశ్నించిన వాళ్ళని ఎదిరించే వాళ్ళని నీకు ఓటేయలేదనేటువంటి కారణాలతో ఊర్లు ఖాళీ చేపించినటువంటి నీ అరాచకానికి గౌరవ సూచికగా నీకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తారంటారు. లుచ్చానా కొడక ఆ జైల్లో పోలీసులను బెదిరించే విధంగా 29లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ ఉత్తర తీరుస్తానంటాడంట. ఈ జగన్ గాడి పార్టీలో ఉన్నటువంటి ప్రతి లోపల కొడుక్కి ఇది ఒక అలవాటైపోయింది. ఇంకా ఓడిపోయినప్పటికీ ఇంకా అధికార మదం అహంకారం దిక్క కొడాలి నానిగాడు ఇంకా కారు కూతలకు వస్తానే ఉన్నాడు. అంబటి రాంబాబు గారు ఇంకా రెచ్చిపోతానే ఉన్నాడు. రే మీరు ఇట్లా వాగబట్టే మీ తప్పుడు కూతలకే, మీ అరాచకపు మాటలకే, మీ అరాచకత్వానికే, మీ విధ్వంసానికే ప్రజలు ఇవాళ 11 సీట్లతో కూర్చోబెట్టారు. అయినా సిగ్గు లేకుండా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని అడుక్కు తింటా ఉన్నాడు ఈ యొక్క బానిస జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మందిని ఇటు కనుక లాగితే నీ ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పినటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇవాళ 18 మంది లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇలా చట్టంలో ఉంది అని చెప్పి నా కొడుకు చట్టాల గురించి మాట్లాడతాడు. ఎరా 420 జగన్గా చట్టాలనే నీకు 5 సంవత్సరాలు కనిపించలేదట లుచ్చాగా. ఇవాళ నీకు అధికారం పోగానే, నీ అధికార మదం దిగగానే, ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టగానే ఇవాళ చట్టాలు గుర్తొచ్చినాయి అంటరా. అయినా ఈ మాచర్ల వాడి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గాడు ఈ నా కొడుకు ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించాడు, ఎంతమంది మీద దాడులు చేపించాడు. కేవలం జై జగన్ అనేటువంటి మాట అనందుకు చంద్రయ్య పేక కోసినప్పుడు నా కొడక నీకు ఎంత అధికార మదం ఉంటే, అహంకారం ఉంటే, బలుపుంటే నీ పార్టీకి పనిచేయలేదని, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారని పేకలు కోసినటువంటి నికృష్టపు చరిత్ర అనేది ఇవాళ ఎన్నికల రిజల్ట్కు ముందే పారిపోయి దక్కున్నటువంటి పిరికి పంతవి నువ్వు. ఇవాళ నిన్ను అరెస్ట్ చేస్తే నీ తమ్ముడు అక్కడ ఇంకొక అరాచకపు వెధవ వాడు ఇవాళ పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గాడు వాడు పోయి దక్కున్నాడు. ఇదారా మీ మగతనం? అంటే అధికారం ఉంటేనేరా మీకు మగతనం ఉండేది, పోలీసులు ఉంటేనేరా మీకు మగతనం ఉండేది. అధికారం లేనప్పుడు పారిపోయే నా కొడుకులు మీకెందుకురా రాజకీయాలు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఈ నా కొడుకులు ఏం చేశారంటే కొన్ని పనులు మాచర్లలో చేసినటువంటి అరాచకాలు ప్రజలు గమనించాలి. కొంతమందిని వర్గశత్రువులుగా తయారు చేసి, అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవతల పార్టీలోకి పోలేరు, వీళ్ళని ఏదో ఒక విధంగా కేసుల్లో ఇరికిచ్చేసి అవతలకు పోనే విధంగా అవతల పార్టీ వాళ్ళకి శత్రువులను చేసేసి వీళ్ళకు ఒక వర్గం ఉండే విధంగా చేసుకున్నటువంటి నికృష్టపు వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ వల్ల సామాన్యులు బలైపోయినటువంటి పరిస్థితి. ఊర్లు వేలాది మంది ఆ నియోజకవర్గం నుంచి 2019 నుంచి 24 వరకు హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి వలసపోయి బతికారే. మరి ఆ రోజు మీకు ఇవాళ మీరు చేసినటువంటి తప్పుడు పనులకి ఇవాళ ప్రజలు చెప్పుతో కొడుతుంటే, చట్టం చెప్పుతో కొడుతుంటే ఇవాళ మీకు ఏదో నొప్పి కలిగినట్టుంది కదా లుచ్చానా కొడగలరా. ఇంకా అధికార మదంతో 29లో మేము గెలుస్తాం. ఏందిరా మీరు గెలిచేది? ఒరే మీ అరాచకాన్ని 5 సంవత్సరాలు భరించినటువంటి ప్రజలు ఇంకోసారి మీకు అవకాశం ఎట్టిస్తారనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లా. ఒరే ఇవాళ మీకు 39% ఓట్లు వచ్చినాయి అనుకుంటున్నారేమో. ఆ 39లో చాలామంది పరిస్థితి ఏంటంటే ఈ నా కొడుకు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, మన పథకాలు పోతాయి, మన ఆస్తులు పోతాయి, మన మీద కేసులు పెడతాడు, మన మీద దాడులు చేస్తాడు, ఈ వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విధ్వంసం చేస్తాడు అనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా మనం ఓటేయకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టడు, కానీ ఈ దౌర్భాగ్యుడటువంటి వాడు కాదు అనేటువంటి భయంతో కొంతమంది నీకు ఓటేశారు. అదొక 6-7% ఉంటుంది. అది పోతే నీకు మిగిలే 30%. అందులో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులతో, లోకల్ నాయకులతో ఉన్నటువంటి విభేదాల వల్ల వర్గ రాజకీయాల్లో భాగంగా నీ కేసులు ఇంకో 10% పైన ఉంటారు. అది పోతే నీకు మిగిలేది 20%. ఇందులో కులం మతం గచ్చుండి పిచ్చిగా వేసిన వాళ్ళు కొంతమంది, వాళ్ళల్లో కూడా క్లారిటీ వచ్చేస్తుంది. రాబోయే రోజుల్లో నీ పార్టీ బిచానా ఎత్తేస్తుంది. నీ చేతకానటువంటి మాటలు, నీ యొక్క తప్పుడు కోతలు, ఈ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళలో నుంచి కూడా నీకు పోతాయిరా. వచ్చే ఎన్నికలకి జగన్ అనేటువంటి 420 గాడికి 2029 ఎన్నికల నాటికి
ఈ జగన్ అనేటువంటి 420 గాడు నిజంగా ఆ పార్టీని రన్ చేస్తే అప్పుడు దాకా వాడి పార్టీలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలో వాడు కూడా ఉన్నాడు. వాడిని తీసేస్తే మిగిలిన 10 మందిలో ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో తెలియదు. గెలిచిన 4 ఎంపీల్లో అవినాష్ రెడ్డి గారు అంటే మర్డర్ కేసులో ఉన్నాడు కాబట్టి వాడిని ఏ పార్టీ తీసుకోదు. కానీ మిగిలిన 3లో ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదు. ఇక రాజ్యసభలో ఉన్నటువంటి 11 మందిలో ఆల్రెడీ సగానికి పైగా జంప్ అవడానికి సిద్ధమైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ దౌర్భాగ్యుడు వచ్చే ఎన్నికల దాకా ఇటు పార్టీ నడవటమే కష్టం. ఏదో పార్టీలో విలీనం చేయాలి. అయితే కాంగ్రెస్లో లేదా ఒప్పుకుంటే బీజేపీలో విలీనం చేయాలనేటువంటి ప్రయత్నం ఇటు చేస్తాడు. లేదా పార్టీ నడిపితే వచ్చే ఎన్నికల నాటికి ఇటు బతికేందంటే 4-5%, 5% అవి కూడా కుల బానిసలు, మత పిచ్చున్నోళ్ళు, ఎవరో ఒకరు వారా తెలిసి తెలియక చదువు లేనివాళ్ళు, గొర్రెలు, ఇంకా అరాచకం కావాలనేటువంటి ఉన్మాదులు వాడికి ఎవడన్నా ఓటేయాల్సిందే తప్ప ఈ యొక్క 420 జగన్ గాడికి వాడిని చూసి ఎమ్మెల్యేలందరూ నేర్చుకొని ఈ పెన్నెళ్ళగాడు జైల్లో కూడా తొత్తర పనులు చేయబోతే నీకు ఏ సౌకర్యాలు ఉండవు, ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళీ మింగుతామని చెప్పి పోలీసులు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది.